జూన్ 26వ తారీఖు గురువారం రోజున సింహ రాశి వారికి ఎవరికీ తెలియనటువంటి 6 పచ్చి నిజాలు బయటపడతాయి. అవి ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నాం. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తులు. ధైర్యాన్ని అస్సలు కూడా కోల్పోరు. అలానే వీరు చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా కష్టాలు, చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఎంత ధైర్యంగా ఉండాలో అంత ధైర్యంగా ఉంటారు. వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. సాహసోపేతమైనటువంటి పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే ఎవరి నుండి కూడా సహాయాన్ని ఆశించరు. సొంత కష్టం పైన ఆధారపడి ఉంటారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనేటటువంటి ఆలోచన మాత్రం వీరికి అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా మంచి వ్యక్తులు. ఎవరికైనా సహాయం చేయాలి అని మనస్తత్వం ఉంటుంది. అంతేకాదు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులను చాలా గౌరవిస్తారు. పరువు ప్రతిష్ట గురించి చాలా ఆలోచిస్తారు. హార్డ్ వర్క్ని ఎక్కువగా చేసేటటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా తమ యొక్క కష్టాన్ని మాత్రం నమ్ముకుంటారు. ధైర్యంగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే తమ యొక్క ధైర్యంతో అధిగమిస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు జీవితంలో అత్యంత ఎత్తుకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా సరే ఆ ఒడిదుడుకులను తప్పకుండా ఎదుర్కొంటారు. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. వీరు జాతకరీత్యా చూసుకున్న మంచి జాతకాన్ని కలిగి ఉంటారు. గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులు వీరిని చూసి చాలా గంభీరత్వులు అని కూడా అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరం అనేది ఎక్కువగా ఉంటుంది. గంభీరత్వంగా ఉండేటటువంటి వ్యక్తులే కానీ ఎంత గంభీరంగా ఉన్నా సరే వీరు మాత్రం సున్నితమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధాల పట్ల, బంధుత్వాల పట్ల చాలా అవగాహన ఉంటుంది. అనుకూలంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి అనేక రకాల దోషాలు సైతం తొలగిపోతాయి. వీరు జీవితంలో అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు ఈ రాశివారు.
ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు కూడా ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొంటారు. అంటే సమస్యలు, ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు. కష్టాలు ఎన్ని ఉన్నా కష్టానికి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే కష్టానికి ఏమాత్రం భయపడరు. అతిగా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. చాలా ధైర్యం అనేది ఉంటుంది ఈ వ్యక్తులకి. ఇక వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. అనుకూల పరిస్థితులు పెరుగుతాయి. జాతకంలో ఉండేటటువంటి చెడు దోషాలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఎవరికీ తెలియనటువంటి 6 లక్షణాలు ఏమిటి ఈ సింహరాశి వారికి అనేటటువంటిది తెలుసుకుందాం. ఈ రాశి వారికి చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అంటే ఎవరూ కూడా ఊహించని విధంగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలానే ఈ రాశి వారిని ఎవరైనా నమ్ముకుంటే గనక ఖచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెడతారు. ఎంత కష్టమైనా, ఎంత ఒడిదుడుకులు అయినా నమ్మకంగా ఉంటారు. అంటే వీరిని ఒక్కసారి ఎవరైనా నమ్మితే చాలు, ఇక ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సింహరాశి వారు ఎవరినైనా ఒకసారి ప్రేమించినా సరే వీరి ప్రేమను తట్టుకోలేరు. అయితే వీరిని ప్రేమించి మళ్ళా వారి నుండి ఎవరైనా విడిపోవాలి అని చూసినా సరే వీరు తట్టుకోలేరు. అంటే ఎందుకు మేము ఈ అనవసరంగా వీరిని ప్రేమించాం, అంటే విడిపోకుండా ప్రేమిస్తూ ఉన్నారు, అనవసరంగా వీరిని ప్రేమించి తప్పు చేసాం, వీరితో మాట్లాడి తప్పు చేసాం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత గొప్పగా ఉంటుంది వీరి ప్రేమ. ఒక్కసారి వీరిని ప్రేమిస్తే గనక ఇక ఆ ప్రేమ నుండి తప్పించుకోవటం అనేది చాలా అసాధ్యమని చెప్పుకోవచ్చు. వీరు అంతటి గటికులు కూడా, అంత మొండిగా, అంత గట్టిగా ఉంటారు. పట్టుదల చాలా ఎక్కువ. అనుకున్నది సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు. అలానే వీరి ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో అంతే మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా డబ్బు పరంగా సమస్యలు ఉన్నా, డబ్బు పరంగా ఏవైనా సమస్యలు ఇంకా ఒడిదుడుకులు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందటం కోసం వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు పరంగా ఏ సమస్యలు ఉన్నా సరే వీరు ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా అంటే తీర్చడానికి ముందుకు వస్తూ ఉంటారు. అంతేకాదు ఎవరికి ఆపద వచ్చినా వీరికి స్వయంగా ఆపద వచ్చినట్టుగా కూడా వీరు బాధపడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులను ఆపద నుండి ఆదుకోవడానికి కూడా వీరు ఖచ్చితంగా ఇక ఈ రాశి వారు అంత మంచి వ్యక్తులు. చూడటానికి గంభీరంగా కనిపించినప్పటికీ వీరు అందరి మంచి కోరేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే ఆపదలో ఉండేవారిని ఆదుకుంటూ ఉంటారు సింహరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులే కాకుండా వీరు కూడా సహాయాన్ని పొందుతూ ఉంటారు. అంటే మీరు మీ యొక్క స్నేహితుల నుండి కానీ లేదా మీ యొక్క బంధువుల నుండి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలానే మీకు చుట్టూ ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. గ్రహాలు కూడా మీకు అనుకూలించి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి ఉన్నాయి. గ్రహాలు కూడా అనుకూలించి వీరికి ఉన్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మాత్రం వీరికి అంటే మంచి జరుగుతుంది. వీరు ఇదివరకు ఎవరికైతే మంచి చేశారో అలా మంచి జరుగుతుంది. పిల్లలతో సానుకూలంగా ఆడుకుంటారు. ఉద్యోగస్తులు అయితే ప్రశాంతంగా ప్రశాంతంగా మీ లైఫ్ అనేది సాగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్ వస్తుంది. గట్టిగా కష్టపడితే అంటే హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మంచి ఫలితం కూడా ఉంటుంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. అలానే వీరు అందరికీ మంచి చేసేవారు. సకల సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులు. అన్ని విధాల మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు. తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.